సిట్ విచారణకు బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావు హాజరు కానున్నారు. కాసేపట్లో జూబ్లీహిల్స్ పిఎస్ కు సంతోష్ రావు వెళ్లనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్ రావును సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. సంతోష్ రావుకు సిఆర్పిసి 160 కింద సిట్ నోటీసులను జారీ చేశారు. ఇక ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావును సిట్ విచారించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అధికారులు కీలక విషయాలను సేకరించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ యమున. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా రాజకీయ మలుపు తిరిగిందనే చెప్పాలి. వరుసగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కీలక నేతలందరినీ కూడా సిట్ బృందం వరుసగా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఒకవైపు హరీష్ రావుతో పాటు అదేవిధంగా కేటీఆర్ ఇద్దరిని కూడా ఇప్పటికే సిట్ విచారించింది. ఈరోజు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మాజీ ఎంపీ సంతోష్ రావును మధ్యాహ్నం 3 గంటలకి సిట్ విచారించబోతుంది. జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి సిట్ కార్యాలయంలో 3 గంటలకి విచారణ ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా ఇప్పటికే ఒకవైపు ఈరోజు జరిగేటటువంటి సంతోష్ రావుకు సంబంధించినటువంటి సిట్ విచారణ చాలా కీలకంగా మారబోతుందని చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు ఇప్పటికే సిట్ బృందం అధికారులు అదేవిధంగా హరీష్ రావుతో పాటు కేటీఆర్ని విచారించినటువంటి నేపథ్యంలో ఆ స్టేట్మెంట్ ఆధారంగా ఈరోజు సంతోష్ రావుని విచారించేందుకు సిట్ అధికారులంతా కూడా సిద్ధమయ్యారు. దానికి అనుగుణంగా ఇప్పటికే ప్రణాళికలను సైతం సిద్ధం చేసుకున్నారు. ఎందుకంటే సిట్కి సంబంధించి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశంలో ఎవరి ఫోన్ ట్యాపింగ్ చేయాలన్నా సరే సంతోష్ రావు ఆదేశాలు జారీ చేశారనేటటువంటి వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దానికి అనుగుణంగా ఇప్పటికే ఒకవైపు ప్రభాకర్ రావుతో పాటు అదేవిధంగా ప్రణీత్ రావు ఇతర కీలక అధికారులని విచారించినటువంటి తరుణంలో వారి దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్లతో పాటు ఫోన్లని స్వాధీనం చేసుకున్నటువంటి సమయంలో సంతోష్ రావుకు సంబంధించినటువంటి కీలక సమాచారం అంతా కూడా వారికి లభ్యమైంది. ఆ సమాచారాన్ని అంతా కూడా సిట్ అధికారులు స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేశారు. దానికి అనుగుణంగానే ఈరోజు సంతోష్ రావుకు సంబంధించినటువంటి సిట్ విచారణ జరగబోతుంది. ముఖ్యంగా ఎందుకు ఫోన్ ట్యాప్ చేశారు, ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయమంటే మీరు ఏ విధమైనటువంటి ఆదేశాలని అధికారులకు ఇవ్వడం జరిగింది, ఇలాంటి ప్రశ్నలన్నింటిని కూడా సంధించబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకి అంటే ముందుగా సంతోష్ రావు తెలంగాణ భవన్కి చేరుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి శ్రేణులు కానీ నాయకులతో సమావేశమైన తర్వాత అక్కడి నుంచి నేరుగా జూబ్లీహిల్స్కి చేరుకుంటారు. జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి సిట్ బృందం ముందు హాజరవుతారు. ముఖ్యంగా ఈరోజు సజ్జనార్ నేతృత్వంలో జరుగుతున్నటువంటి సిట్కి సంబంధించి ఏ విధమైనటువంటి ప్రశ్నల్ని ప్రధానంగా సంతోష్ రావుకి సిట్ అధికారులు సంధిస్తారన్నది మాత్రం చూడాలి. ఈరోజు జరిగేటటువంటి విచారణ మాత్రం చాలా కీలకమైనదిగా మనం భావించాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పాలి. యమున. థ్యాంక్ యూ నాగేంద్ర.